ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ రాజీనామా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ధన్కడ్ రాజీనామాపై రకరకాల ఊహాగానాలు తెరమీదకు వస్తున్నాయి. ఇప్పటికే ఆయన రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. అటు మోదీ సైతం ధన్కడ్ దేశానికి విలువైన సేవలు అందించారంటూ ప్రశంసించారు. మరోవైపు కొత్త ఉపరాష్ట్రపతిగా ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉపరాష్ట్రపతి రాజీనామా దురదృష్టకరమన్నారు. ఇదే సమయంలో తెలంగాణకు వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బండారు దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలని అడిగారు. ఇది ఇండియా కూటమి తరఫున కాదని తెలంగాణ ప్రజల తరఫున అడుగుతున్నట్లు తెలిపారు. మోడీ దత్తాత్రేయకు ఆ పదవి కట్టబెడితే తాను ఇండియా కూటమితో మాట్లాడతానని చెప్పారు. ఇప్పటికే దత్తాత్రేయ గవర్నర్ పదవి నుంచి తొలగించారని, కాబట్టి ఉపరాష్ట్రపతి పదవి ఓబీసీలకు ఇవ్వాలని అన్నారు. అలా అయితే బీసీలతో పాటు తెలంగాణకు న్యాయం చేసినట్లు అవుతుందని రేవంత్ అన్నారు. అది నాకు తెలీదు. నేను తెలంగాణ ప్రజల తరఫున ఒక ఓబీసీకి న్యాయం చేయాలి, దత్తాత్రేయ గారికి న్యాయం చేయాలని చెప్తున్నా. అప్పుడు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వము యూపీఏ పక్షాలను సంప్రదించినప్పుడు అప్పుడు పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. పార్టీ నిర్ణయాలను ఎన్డీఏ కూటమి నిర్ణయాన్ని ప్రకటించడానికి నేను ఇక్కడ లేను. తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణకు ప్రాతినిధ్యం ఉండాలి. ఢిల్లీలో ఎదిగిన మా ప్రాంత నాయకత్వాన్ని కేంద్ర ప్రభుత్వము ఎన్డీఏ పూర్తిగా తలలు కోసేసి నాయకత్వమే లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక కుట్ర. ఆ కుట్ర తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి దత్తాత్రేయ గారు లాంటి వాళ్లకు వైస్ ప్రెసిడెంట్ ఇస్తే సౌమ్యుడు, అందరు ఆమోదయోగ్యం ఉంది. మొన్నటికి మొన్న ఉన్న గవర్నర్ పదవి కూడా దత్తాత్రేయ గారిని తొలగించిండ్రు. హర్యానాకు ఉన్న దత్తాత్రేయ గారు గవర్నర్ పదవి కూడా తొలగించింది. కాబట్టి వారికి ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడం ద్వారా తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని మోడీ గారు గౌరవించాలని నేను డిమాండ్ చేస్తున్నా.